తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుచానూరులో శ్రీ ఆది వారాహి దేవాలయాన్ని దుండగులు కూల్చివేశారు. ఆలయంలోని విగ్రహాలను, పూజ సామాగ్రిని సమీపంలోని స్వర్ణముఖి నదిలో పడేశారు. దీంతో పోలీసుల సమక్షంలో నదిలో పారేసిన అమ్మవారి విగ్రహాన్ని జేసీబీతో వెలికి తీయించారు. ఆలయం కూల్చివేత వెనుక రాజకీయ నేతల మద్దతుదారుల పాత్ర ఉందని బజరంగ్ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు. ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వ ఖర్చుతో తిరిగి నిర్మించాలని ఆలయ వ్యవస్థాపకుడు బాబుస్వామి డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, తిరుచానూరులో ఒక ఆలయానికి సంబంధించి కావచ్చు, అలాగే భూ వివాదం అనేది పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కూడా విగ్రహాలని నదిలో పడేసేయటం, దాన్ని మళ్ళీ వెలికి తీయటం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఆలయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందరకు వచ్చి ఆ విగ్రహాలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వివాదం చాలా రోజులు జరుగుతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సరైన విధంగా స్పందించక పోలీసు కేసులు నమోదు చేసి రెవెన్యూ వాళ్ళకి రాశారు. అయినా ఇప్పటి వరకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు సరైన విధంగా స్పందించకపోవడంతో ఒక రకంగా ఇది మరింత ముదిరే పరిస్థితి కూడా, అట్లాగే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెచ్చే పరిస్థితి కూడా ఉంది. అసలు ఈరోజు ఏం జరిగింది ఏందనేది కూడా ఇక్కడ బజరంగ్ దళకు సంబంధించిన ఉన్నారు. అసలు ఏందండి, మీరు ఎందుకు వచ్చారు, ఏం జరుగుతుంది? నమస్తే అండి. ఈరోజు పొద్దున్నే మాకు సమాచారం అందింది. ఏమంటే ఇట్లా వరాహి అమ్మవారి గుడి ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన విగ్రహాలని, గుడి శిథిలాలని అన్నీ ఎత్తుకొని పోయి పక్కన ఉన్న చెరువులో వేసేసినారు. ఆ చెరువులో మళ్ళీ అన్నీ రికవర్ అయినాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆలయానికి ఇటువంటి దుస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా కోర్ట్ ఆఫ్ లాలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ శిక్ష పడేలా చేయాలనేదే మా ఉద్దేశము. అదే చేయండి అని చెప్పి పోలీసుల మీద మేము అడగడం కూడా జరిగింది. పోలీసులు ఏమన్నారంటే ఆల్రెడీ జరుగుతూ ఉంది కేసు, ఈ మధ్యలో ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. సరే, ఇప్పుడు ఇది జరిగింది కదా, రిటర్న్ కంప్లైంట్ గుడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రిటర్న్ కంప్లైంట్ ఇప్పించండి, మేము కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే, అధికార పార్టీ వాళ్ళైనా సరే, ఇంకొకరైనా సరే, గుడి విషయంలో ఎవరి మీద కాంప్రమైజ్ లేకుండా ఎవరైతే దీనిలో ఖచ్చితంగా నిందితులు అయితే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకి అయితే పంపించే విధంగా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండాలని చెప్పేసి మేము పోలీస్ని, గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. లేని పక్షంలో వాళ్ళకు తగిన శాస్తి చేస్తాము, తగిన బుద్ధి చెప్తాము అని కూడా బజరంగ్ దళ్ హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ బాధితులు ఉన్నారు, చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఆలయాన్ని అక్కడ ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మించాలి. మళ్ళీ పుర ప్రజలందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆ స్థలంలో వేరొకరు రాకుండా ఎంఆర్ఓ గారు ఆ స్థలానికి భద్రత కల్పించి దానికి అమ్మవారి ఆలయానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని, పోలీసు వారు వీరి ఆలయాన్ని కూలదోసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సనాతన ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. అక్కడ ఏమన్నా ఇసుక కావచ్చు, ఏదైనా ఉందా? ఎందుకు ఆ ఆలయం పైన ఈ దృష్టి పడింది? ఈ స్థలంలో ఇది నదీ పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇసుక మేటలు చాలా ఎక్కువ ఉంది. ఈ గతంలో ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ఒకరిద్దరిని నేనే ఆపడం జరిగింది. వాళ్ళు ఈ ఇసుక అక్రమ రవాణా చేసేటువంటి వారు, నీళ్లను అమ్ముకునేటువంటి వారు, ప్రభుత్వ స్థలాన్ని లీజుల పేరుట ఇచ్చేటువంటి ఈ ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ చేసేటువంటి పనులు ఇవి. వేకెంట్గా ఎంత ఉంది? వేకెంట్గా 11.5 ఎకరా భూమి ఉంది. ఈ 11.5 ఎకరా భూమి ఒకే కుటుంబం చేతిలో ఉంది. అందులో మేము ఆలయాన్ని నిర్మించుకోవడానికి 1 ఎకరా స్థలంలో ఆలయాన్ని నిర్మిస్తున్నాము. అందులకు వీళ్ళకి ఈ ఇసుక అక్రమ రవాణా, అక్రమార్జన, నీళ్లతో అక్రమార్జన, వాళ్ళ స్థలాలని లీజుకి ఇచ్చుకుంటూ వాళ్ళ అక్రమ సంపాదనకు మేము అడ్డుగా ఉన్నామని ఈ ఆలయాన్ని తొలగించాలని చూస్తున్నాం. అది మొత్తంగా రెవెన్యూకి సంబంధించి ఏదైతే ఈ భూ వివాదం ఉందో సర్వే చేసి ఇమీడియట్గా అది చేస్తే ఇది ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. లేదంటే సోషల్ మీడియాలో దీనిపైన తీవ్రమైన చర్చ జరిగి ప్రభుత్వాన్ని కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో నటరాజుతో దినేష్, ఏబినా ఆంధ్రజ్యోతి, తిరుపతి.